మహాలి వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలి మ్యాచ్లో ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ ను 6 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా ఒమర్ 29, జద్రాన్ 25 పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లు ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు పడగొట్టగా శివన్ దూబేకు 1 వికెట్ దక్కింది. ఇక అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో శివన్ దూబే 60 పరుగుల నాటౌట్ తో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఇక అంతకుముందు బౌలింగ్ లోను దూబే ఒక కీలక వికెట్ పడగొట్టాడు. అతడి ఆల్రౌండ్ షో ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మొహాలీలో వాతావరణ పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నప్పటికీ తమ కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని రోహిత్ శర్మ కొనియాడాడు. మొహాలీలో విపరీతమైన చలిగా ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. మా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. అదే విధంగా సీమర్లు కూడా అద్భుతంగా రాణించారని రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ లో తన రన్అట్ గురించి హిట్ మ్యాన్ మాట్లాడుతూ, ఇటువంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. దురదృష్టవశాత్తు రన్అట్ అయితే ఎవరైనా నిరుత్సాహానికి గురవుతారు. ప్రతి ఆటగాడు జట్టు విజయంలో భాగం కావాలని కోరుకుంటాడు. నేను కూడా కొన్ని పరుగులు చేయాలనుకున్నాను, కానీ కొన్నిసార్లు మనం అనుకున్నది జరగదు. ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్ లో మేము గెలిచాం. ఇందుకు శివన్ దూబే, జితేష్ శర్మ బ్యాటింగ్ చేసిన విధానం చాలా అద్భుతం. అలాగే తిలక్, రింకు కూడా తమ వంతు పాత్ర పోషించారని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.